సూర్యవా ఆయ్ కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే మీరు గొప్పరండి. అబ్బే అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే చేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. ఆ? పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు రెండు చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా. అమ్మా డబ్బని చేయండి తల్లే. అయ్య బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు. ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలా? ఏం బాదం పాలో ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అబ్బారాన్ని పిలుచుకురా. బెండపరావు, రండి రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోల్కోలెక్స్. అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త, మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి. సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండి అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా చేస్తా. కరెంట్ లేదు.
తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. బామ్మా వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, బామ్మా కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రే ఇటు ఎక్కడికి? అటు ప్రభుకుమారా చెప్పు ప్రేమ కుమార. ట్రైను అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచ్చి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించాం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచ్చు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపి వేయుడి, తీసుకువెళ్ళుడి. ఏమే అది ఏడుస్తుంది? 1/2 లీటర్ పాలు ఇవ్వచ్చుకో. నన్నేమైనా గేదనుకున్నారా? లీటర్లు పాలివ్వడానికి నా దగ్గర లేవు. అయినా ఇది పిల్ల కాదు, రాక్షసి. నన్ను పేల్ చేస్తుంది. పేపర్ నిండా సూసైడ్ వార్తలే, చూడాలంటేనే భయం వేస్తుంది. చచ్చేవాళ్ళకి లేని భయం నీకెందుకయ్యా? చచ్చేవాళ్ళకి భయం ఉండదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు చచ్చినా చావరు. అబ్బా ఆపండయ్యా మీ చావు గోల మీరును. మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపికే లేదా? పేపర్ నిండా చావు వార్తలు, టీవీలోనూ అవే వార్తలు, ఇక్కడ కూడా అదే గోల. అంత దురదగా ఉంటే మీరు చచ్చే వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి ప్రైజ్లు ఇవ్వండి. అనవసరంగా బంగారాలను నిద్ర జరగొట్టారు. లేదు 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 తల్లి. రామలాలి మేఘ శ్యామలాలి. ఏమమ్మా, ఆ పాప ఏడు పాపాలంటే ముందు మీరు పాట ఆపాలి. ఆ పక్కెళ్ళి పాలివమ్మా. ఇదిగో నేను వస్తున్నా. కాఫీ అంటే అచ్చం గోదావరి నీళ్ళలో ఉంది. భలే కనిపెట్టేసామయ్యా, అవి గోదావరి నీళ్ళే. కాఫీ ఇప్పుడు కలుపుతున్నాను. అనాయ్ కొంచెం పాలు కావాలి. టీ కాఫీలు తప్ప ఇక్కడ పాలమ్మరా. అంటే చంటి పాప కోసం అన్నాయ్. ఓయ్ నువ్వు పోసే నీలా పాలా? నీళ్ళ పాలు, వాటర్ మిల్క్. పట్టణ మిల్క్ ఏం కాదు. ఆయన లీటర్ పాలకు నీళ్ళని కలుపుతావు. లీటర్కి 2 లీటర్ల నీళ్ళు కలుపుతారు బయట. మరి నువ్వు? ఇది రైల్వే స్టేషన్ కదా, 1 లీటర్ పాలకి 5 లీటర్ల నీళ్ళు కలుపుతాం.
బుజ్జి తాగు తాగమ్మా తాగు. అందుకే రైల్వే స్టేషన్లో పాలు బస్ స్టాండ్లో భోజనం చేయకూడదు అంటారు. వదినా, ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతి వచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాడట. పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3వ నెలరా. కడుపా కాదు, బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరేం చేద్దాం అన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదన్నట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం, తొందరే ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనేందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను, ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవడినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. 90. మళ్ళీ తని 1 2. ఏంటి ప్రసాద్, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి? వారిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి కాని ప్రసాదు, నిన్నే. ఎల్లంటి వాడు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావుని పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే, ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు సార్ ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. 71. నేను ఇంక లెక్కను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏది పని చేయదే. హాయ్. హాయ్, ఐఎమ్ మొనాలిసా. ఐఎమ్ ప్రసాద్. ఓ 1 minute. ఓకే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. రెండెందుకు? ఒకటి నీకా? కృష్ణ, నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు. రే ఒక అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే, బాయ్. బాయ్. సార్ మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణవేణికి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చాం. మీ అక్క చెల్లెలంటే ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం. అవును, నీ వల్ల మాకు అన్నయ్య లేడని బెంగలేదు. డోంట్ సే దట్. జస్ట్ మన ఫ్రెండ్స్ అంతే. ఇంతకీ ఏమంటావు? మీ నాన్నగారు 3 నీచ్ కమ్మిన కుత్తి హరాం చేత లఫంగిగాల్ని మీకు సంబంధం చూశారట. నో కాదు, నో. మేం చచ్చినా మా డాడీ చూసిన సంబంధం మేం చేసుకోము. బడేమియా, మేము ఆల్రెడీ 3 అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. yes.
మనం పరిచయం చేయకుండా వీళ్ళు ముగ్గురు ఎలా పరిచయం అయిపోయారా? వాళ్ళు చదువుగలని నాకు ముందు నుంచే తెలుసు. ఈ ముగ్గురిని పడేసినట్టు జేపీకి తెలిసిందనుకో, మీ జాబ్స్ కట్స్. వీళ్ళు చెప్పి కూతుర్లా సార్? మాకు తెలియదు సార్. ఫిగర్లు బాగున్నారని ట్రై చేస్తే పడిపోయారు సార్. నిజం సార్, మీ మీద జైటి సార్. సార్ 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 సార్, హలో, నేను బడేమియా మాట్లాడుతున్నా సార్. చెప్పు. ఏం లేదు సార్, మీరు పంపించిన ముగ్గురు కుర్రాళ్ళు నేను పరిచయం చేయకుండానే మీ ముగ్గురు కూతుర్ని పడిచా సార్. నాకు తెలుసయ్యా, అలా అల్లుకుపోయేవాళ్ళు నా అల్లుళ్ళు, అందుకే నాకు బాగా నచ్చారు. ఏ బడే, మిమ్మల్ని కాదు సార్, చోటేనే సార్. మా అమ్మాయిలు గారు బాగా నచ్చారా? బాగా నచ్చారు సార్. ఏదో ఒకసారి వాళ్ళకి ఇస్తారు, లైన్లో ఉండండి సార్. బాబు మీ సరస్సు ఆపుతావా? పాప, మీ పప్ప లైన్లో ఉన్నారు, మాట్లాడు. డాడీ, ఏమ్మా, నేను ఊళ్ళో లేకుండా చూసి లవ్లో పడ్డారా? అందుకే నువ్వు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగాం. నువ్వు వద్దంటే చెప్పు, మేము ఇప్పుడే చేసుకుంటాం. అబ్బే అంత పని చేయకమ్మా, ఏదో ఒకసారి చెల్లికి. యామిని. నాన్న, నాన్న మారుతి లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. అంత పని చేయకమ్మా, మోహినికి ఒకసారి. మోహిని, నాన్న నాకు అంజి అంటే వేలం వెర్రి నాన్న. తీసుకెళ్ళి వాడుకో. నువ్వే పాడేసుకుంది కానీ ఏది ఒకసారి బడేమేకి ఫోను. సార్ చెప్పండి. ఆహా, సూపర్ అయ్యా. నా కూతురు వాళ్ళు ఎలా ఒప్పిస్తారని బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా పని ఈజీ. 4 రోజుల్లో వస్తాను, రాగానే ఇస్తార్థం. ఇదిగో, నువ్వు వాళ్ళకి ఏదో టెస్ట్లు అయి పెట్టమాక, హాయిగా చట్టపట్టలు వేసుకుని డ్యూయెట్లు పాడుకోమని చెప్పు. అలాగే సార్. జేపీ గారు మీ పెళ్లికి కిడ్నీలు తయారు చేయమన్నారు. ఏ గాడ్, హలో, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ లో లాటరీ కొట్టే మాకు మలేషియాలో జాబ్లు, ముగ్గురు రిచ్ అమ్మాయిలు ఇచ్చావు దేవుడా. మా లైఫ్ సెట్. అంటే అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను తిట్టుకున్నాం, మనసులో పెట్టుకోతే ప్లీజ్ సార్. ఇక్కడ నుంచి మా లైఫ్ ఇలాగే ఉండిపోయి ఏ ప్రాబ్లం లేకుండా. ఐ లవ్ యూ. అమ్మాయి వచ్చిందిరా. ఏ అమ్మాయిరా? బాలాత్రి ఇప్పుడు సుందరి మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చిందిరా. చెప్పగల్లా ఉన్నారండి. అవును సార్, నేను చెప్పలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఆఫీస్కి వస్తే నేను కాదు, ఎవరు పని చేయలేదు. పద షాపింగ్ వెళ్దాం. అరే ఇప్పుడు ఏం వద్దు. ల్యాప్టాప్లో ఉంది అది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు, ఏం కావాలి? ఇక్కడ పవన్, మారుతి, అంజి అని ఉన్నారు. మాకు 1,00,000 ఉంటాయి. నీకెందుకు? ఎక్కడున్నారో చెప్పు, కావాలంటే కాఫీకి డబ్బులు ఇస్తా. హలో, ఏం మాట్లాడతారు? కుక్క తరిమిన ఊర కుక్కల అలా అరవకండి. దీనికి వాళ్ళకు మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్న వీళ్ళు దీన్ని చూసి పారిపోయారంటే నాకేదో డౌట్గా ఉంది. దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు ఉంచితే నా స్వామి రంగా. ఇప్పుడు చూడు ఇలా రెచ్చిపోతాను. సారీ మేడం, ఇందాక వర్క్ మూడ్లో ఉండి ఏదో అనేశాను. నేను మిమ్మల్ని అందరు తీసుకెళ్తాను. ఒక్క నిమిషం ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటా. థ్యాంక్ యూ.
ఎస్ బడే. ఏం లేదు, ₹1,00,00,000 చెక్ మీద సంతకం పెట్టాలి. తమరు ఎక్కడున్నారో? ఓహో బడే, నేను మైండ్ షాపింగ్ సెంటర్లో కాబోయే వైఫ్తో షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి సిగ్నేచర్ తీసుకెళ్ళు. అలాగే మమ్మల్ని చూసి ఎడుదు గాని దా. సచ్చిత్తి కొర్రే, ఈ ముగ్గురికి మలేషియా అంటేనే మలేరియా ఫీవర్ వచ్చేలా చేస్తాను. ఈవిని అక్కడ తీసుకెళ్దాం. రండి మేడం, రండి, మా వెనకాల రండి, మా వెనకాల. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించాను. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ చూడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి పెడతా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు. ఈదులెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నాడు. మహాజన్లారా, మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని, చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిదై ఆ హిమాలయన్ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి